లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరితవారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు ఆదేశాల మేరకు శ్రీనివాసరావు సహకారంతో బిషప్ హజరయ్య స్కూల్లో విద్యార్థులకు ఐస్ క్రీమ్ పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు. మ్యాక్స్ విజన్ వైద్యులు విద్యార్థులకు కంటి పరీక్షలు చేయగా, సాయి రేడియల్ డెంటల్ క్లినిక్ వైద్యులు దంత పరీక్షలు నిర్వహించారు. లయన్ వై శ్రీనివాసరావు సహకారంతో 1,00,000 మందికి ఐస్ స్క్రీనింగ్ టెస్టులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇప్పటికే 20,000 స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయ్యాయని పూర్వపు గవర్నర్ గద్దె శేషగిరిరావు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరితవారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు ఆదేశాల మేరకు శ్రీనివాసరావు సహకారంతో బిషప్ హజరయ్య స్కూల్లో విద్యార్థులకు ఐస్ క్రీమ్ పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లయన్స్ సులభ్ ఇంటర్నేషనల్ 316D జిల్లా పూర్వ గవర్నర్ గద్దె శేషగిరిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె శేషగిరిరావు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా ఈ స్కూల్లో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని చెప్పుకొచ్చారు. వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1,00,000 మందికి ఐస్ క్రీమ్ క్యాంప్ చేయాలని నిర్ణయించారని చెప్పారు. ఇప్పటికే 20,000 మందిని స్క్రీన్ చేయడం జరిగిందన్నారు. వై శ్రీనివాసరావు ఇలాంటి కార్యక్రమాలకు సహకారం అందించడం అభినందనీయమని తెలియజేశారు. లయన్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లా గవర్నర్ ఆదేశాల ప్రకారం 1,00,000 మంది విద్యార్థులకు ఐస్ స్క్రీనింగ్ చేసి అవసరమైతే కళ్ళజోళ్లు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. ఇప్పటికే 20,000 మందికి పరీక్షలు పూర్తయ్యాయని తెలియజేశారు. గద్దె శేషగిరిరావు ఈ కార్యక్రమానికి ఎంతో సహకారం అందించారని చెప్పుకొచ్చారు. డెంటల్ డాక్టర్ కవిత మాట్లాడుతూ, ఓరల్ హెల్త్ అనేది శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమైందని అన్నారు. చిన్న సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ఫిల్లింగ్, క్లీనింగ్ వంటి చికిత్సలు ప్రారంభ దశలోనే చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్ సభ్యులు, వైద్యులు, స్కూల్ నిర్వాహకులు పాల్గొన్నారు. బిషప్ హజరయ్య స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ హరిత వారి సహకారంతో డెంటల్ క్యాంపు, అలాగే ఐస్ క్రీమ్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది. చక్కటి మ్యాక్స్ విజన్ హాస్పిటల్తోనూ అలాగే డాక్టర్ రామకృష్ణ గారి సహకారంతో ఈ 2 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ హరిత ఎన్నో కార్యక్రమాలతో చాలా చక్కగా, ఎస్పెషల్లీ ఈ బిషప్ హజరయ్య స్కూల్లో గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సేవా కార్యక్రమాలు ఇక్కడే చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే మా గవర్నర్, ఈనాటి ఈ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ విపిఎస్ ఆంజనేయులు గారి కోరిక మేరకు వైఎస్ఆర్ శ్రీనివాసరావు గారి సారథ్యంలో 1,00,000 మందికి ఐస్ స్క్రీనింగ్ క్యాంప్, 1,00,000 మంది పిల్లలకి ఐస్ స్క్రీనింగ్ క్యాంప్ చేయాలనే ఒక మహత్తర యజ్ఞాన్ని మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రమారమి ఇప్పటికి 20,000 మందిని స్క్రీన్ చేయడం జరిగింది. ఈ లైనిస్టిక్ కేర్లో వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో చక్కగా 1,00,000 మంది స్క్రీనింగ్ చేసి అవసరమైన కళ్ళజోళ్ళు వైఎస్ఆర్ గారి వారి సౌజన్యంతోనే అందరికీ ఇస్తున్నారు. ఈరోజు జూబ్లీ హరిత ఎప్పుడు చేసే సేవా కార్యక్రమాల్లో ఈ స్కూల్ని, ఆల్మోస్ట్ బిషప్ హజరయ్య స్కూల్ని దరిదాపు 10 సంవత్సరాల నుంచి ఈ సేవ చేసే భాగ్యాన్ని హరిత ద్వారా నాకు లభించింది. ఈ సంవత్సరం ముఖ్యంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి ఆంజనేయులు గారు వారి కోరిక ఏంటంటే 1,00,000 మంది విద్యార్థులకి ఐస్ స్క్రీనింగ్ క్యాంప్ చేసి వారికి కళ్ళజోళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వారు నాకు అప్పచెప్పటం. దానికి ఈరోజు మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మా పెద్దలు, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో ముందున్న వ్యక్తి శ్రీ గద్దె శేషగిరి గారు ముఖ్య అతిథిగా రావటం మా అదృష్టం. ఈరోజు ఈ యాక్చువల్గా ప్రతి స్కూల్లో కూడా, ఎస్పెషల్లీ ఆడపిల్లల స్కూల్లో ఈ యొక్క కళ్ళజోళ్ళు ఎక్కువ పడుతున్నాయి. దాన్ని నేను దరిదాపు ఇప్పటికే ఒక 15,000 మందికి స్క్రీనింగ్ అయిపోవడం జరిగింది. దరిదాపు ఒక 500-600 కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 6 మంత్స్కి డెంటల్ చెకప్స్ చేయించుకోవడము, మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవడము, బాగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, తిరగానే పుక్కిలించి ఉమ్మడము, అలా చేయాలి. బ్రషింగ్ మెథడ్ కూడా కొంచెం హారిజెంటల్గా కాకుండా పైకి కిందికి ఇలా వర్టికల్గా చేసుకోవడము, ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ వాడడము, 3 మంత్స్కి ఒకసారి బ్రష్ చేంజ్ చేసుకోవడము, అలాంటివి కొన్ని పాటిస్తూ ఉంటే ఒక 50% ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చండి.